అర్పణలు దశమ భాగము రెండూ ఇవ్వటమే. అర్పణలు స్వచ్ఛందంగా పంట పండినప్పుడు అంటే కోతకాలపు అర్పణలని, మొదటి ప్రథమ ఫలముల అర్పణలని, అలాగే బిడ్డ పుట్టినందుకు, ఇంట్లో పెండ్లి అయినందుకు కృతజ్ఞత అర్పణలని, ఇలాంటి అర్పణలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి ఇశ్రాయేలు సమాజానికి. అవి స్వచ్ఛందంగా దేవుని కోసం, దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా చేసేటటువంటి అర్పణలు. దశమ భాగం అన్నది ఇశ్రాయేలుకు తప్పనిసరిగా వారి యొక్క ఆదాయంలో నుండి తీయాల్సినటువంటి 10వ వంతు. ఈ రెండూ కూడా అర్పణలే. అయితే నూతన నిబంధన గ్రంథంలో క్రైస్తవ విశ్వాసులకు ఈ రెండు నియమాల కంటే ఎత్తైన, మిన్నైన, శ్రేష్టమైన నియమం ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే ఇవ్వటం. పెట్టుబడిగా యావత్ ఆస్తిని పెట్టటం, యావత్ సమయాన్ని పెట్టటం, యావత్ సంపాదనను పెట్టటం, మనసుకు గుచ్చుకునేంతగా, నొచ్చుకునేంత వరకు ఇవ్వటం. ఇది నాది, ఇది నాది కాదు అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి వనరుని కూడా కుటుంబానికి, సమాజానికి పంచగలగటం. ఈ మొదటి ఫలములు కేవలం సంపాదించిన వాటిలోనే కాదు. మొదటి ఫలము సమయంలోనూ, మొదటి ఫలము మన తలాంతులలోనూ, మొదటి ఫలము మనకి ఇవ్వబడినటువంటి ధనంలోనూ, ఆస్తిలోనూ, అన్నింటిలోనూ దేవునికి చాలా సంతోషంగా, ఒక ఉత్సవ రూపంగా మనం ఇవ్వాలి. అలాగే కోత కోసినప్పుడు నీవు విడిచిపెట్టిన పరిగెలను ఏరుకోవటానికి నువ్వు వెళ్ళకూడదు. నీ పళ్ళు దుల్ల కొట్టినప్పుడు కింద పడినటువంటి పండ్లను ఏరుకోవటానికి మళ్ళీ నీ తోటలోకి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తోంది. ఎందుకు అనంటే ఈ అర్పణలు అలాగే దశమ భాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనంటే ఆయన ఇంట భోజనం ఉండునట్లు, పరదేశులకు, విధవరాళ్లకు, అనాథలకు, శరణు లేని వారికి, ఇలాంటి వారికి వనరులను కల్పించడం దేవుని రాజ్యంలో విశ్వాసుల యొక్క బాధ్యత. కాబట్టి దేవుని రాజ్య నియమం ఏమిటి అనంటే ఇవ్వటం. దానిని మీరు అర్పణ అని పిలిచినా, దశమ భాగం అని పిలిచినా ఇబ్బంది లేదు. కానీ అది కేవలం ఒక 10% అనేటటువంటి ఫార్ములా మాత్రం కాదు. ఇప్పుడు ఎంత ఇవ్వగలిగితే, ఎంత చేయగలిగితే అంత దేవుడి వైపు నుంచి ఆశీర్వాదం, పరలోకపు గవినులు విప్పి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మలాకీ గ్రంథంలో చేసినటువంటి వాగ్దానం ప్రకారం. అర్పణలు దశమ భాగము రెండూ ఇవ్వటమే. అర్పణలు స్వచ్ఛందంగా పంట పండినప్పుడు అంటే కోతకాలపు అర్పణలని, మొదటి ప్రథమ ఫలముల అర్పణలని, అలాగే బిడ్డ పుట్టినందుకు, ఇంట్లో పెండ్లి అయినందుకు కృతజ్ఞత అర్పణలని, ఇలాంటి అర్పణలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి ఇశ్రాయేలు సమాజానికి. అవి స్వచ్ఛందంగా దేవుని కోసం, దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా చేసేటటువంటి అర్పణలు. దశమ భాగం అన్నది ఇశ్రాయేలుకు తప్పనిసరిగా వారి యొక్క ఆదాయంలో నుండి తీయాల్సినటువంటి 10వ వంతు. ఈ రెండూ కూడా అర్పణలే. అయితే నూతన నిబంధన గ్రంథంలో క్రైస్తవ విశ్వాసులకు ఈ రెండు నియమాల కంటే ఎత్తైన, మిన్నైన, శ్రేష్టమైన నియమం ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే ఇవ్వటం. పెట్టుబడిగా యావత్ ఆస్తిని పెట్టటం, యావత్ సమయాన్ని పెట్టటం, యావత్ సంపాదనను పెట్టటం, మనసుకు గుచ్చుకునేంతగా, నొచ్చుకునేంత వరకు ఇవ్వటం. ఇది నాది, ఇది నాది కాదు అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి వనరుని కూడా కుటుంబానికి, సమాజానికి పంచగలగటం. ఈ మొదటి ఫలములు కేవలం సంపాదించిన వాటిలోనే కాదు. మొదటి ఫలము సమయంలోనూ, మొదటి ఫలము మన తలాంతులలోనూ, మొదటి ఫలము మనకి ఇవ్వబడినటువంటి ధనంలోనూ, ఆస్తిలోనూ, అన్నింటిలోనూ దేవునికి చాలా సంతోషంగా, ఒక ఉత్సవ రూపంగా మనం ఇవ్వాలి. అలాగే కోత కోసినప్పుడు నీవు విడిచిపెట్టిన పరిగెలను ఏరుకోవటానికి నువ్వు వెళ్ళకూడదు. నీ పళ్ళు దుల్ల కొట్టినప్పుడు కింద పడినటువంటి పండ్లను ఏరుకోవటానికి మళ్ళీ నీ తోటలోకి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తోంది. ఎందుకు అనంటే ఈ అర్పణలు అలాగే దశమ భాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనంటే ఆయన ఇంట భోజనం ఉండునట్లు, పరదేశులకు, విధవరాళ్లకు,
అనాథలకు, శరణు లేని వారికి, ఇలాంటి వారికి వనరులను కల్పించడం దేవుని రాజ్యంలో విశ్వాసుల యొక్క బాధ్యత. కాబట్టి దేవుని రాజ్య నియమం ఏమిటి అని అంటే ఇవ్వటం. దానిని మీరు అర్పణ అని పిలిచినా, దశమ భాగం అని పిలిచినా ఇబ్బంది లేదు. కానీ అది కేవలం ఒక 10% అనేటటువంటి ఫార్ములా మాత్రం కాదు. ఇప్పుడు ఎంత ఇవ్వగలిగితే, ఎంత చేయగలిగితే అంత దేవుడి వైపు నుంచి ఆశీర్వాదం, పరలోకపు గబినులు విప్పి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మలాకీ గ్రంథంలో చేసినటువంటి వాగ్దానం ప్రకారం.